హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీ అందరికీ ఈరోజు ఒక చిన్న పిట్ట కథ అయితే చెప్పబోతున్నా. అందరూ శ్రద్ధగా వినండి. అనగనగా ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఫిఫ్త్ క్లాస్ అవుతుంటారు. ఫిఫ్త్ క్లాస్ తర్వాత సిక్స్త్, సిక్స్త్ తర్వాత సెవెంత్, సెవెంత్ తర్వాత ఎయిత్, అలా పై తరగతులు చదువుకుంటూ సంవత్సరం అలా 10th మంచి మార్కులతో ఇద్దరు పాస్ అయిపోతారు. ఇద్దరు పాస్ అయిపోయిన తర్వాత మంచిగా ఇద్దరు మాట్లాడుకొని ఒకటే గ్రూప్, ఒకటే కాలేజ్ జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోతే ఇద్దరు అప్పుడు ఏం డిసైడ్ అయిపోతారంటే, కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మన ఇద్దరం పోలీస్ జాబ్ పోలీస్ జాబ్కి ట్రై చేద్దాం, పోలీస్ జాబ్ ఎలాగైనా కొడదామని అనుకుంటారు. ఇంటర్ జాయిన్ అయిపోయిన తర్వాత ఒకడేమో పోలీస్ జాబ్కి వాళ్ళ గోల్ కదా అది. వాళ్ళ గోల్ని అంటే దానికి ఏం కావాలి, ఏమేమి కావాలి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకడు తెలుసుకుంటుంటాడు. ఇంకోనికి చెప్తే టైం ఉంది లేరా, మస్తు టైం ఉంది, మనం అప్పుడు చూసుకుందాంలే అని వాడు నెగ్లెక్ట్ చేసి జస్ట్ అప్పటికి ఎగ్జామ్లో పాస్ కావడానికి ఆ బుక్స్ మాత్రమే చదువుతుంటాడు. వాడు ఇంకోడు వాని మాట వినకుండా వీడు సెర్చింగ్ స్టార్ట్ చేసి ఏమేమి చదవాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది మొత్తం రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అలా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతారు. సెకండ్ ఇయర్లో కూడా మంచి మార్కులతో ఇద్దరు పాస్ అయిపోతారు. అలా ఇద్దరు మాట్లాడుకొని ఒక మంచి డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిపోతారు. డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిపోయి ఇద్దరు మంచిగా ఒకటే గ్రూప్ తీసుకుంటారు. అప్పుడు ఒకడు ఇంకా అప్పుడు ఒకడు పోలీసుకి సంబంధించినవి బుక్స్ కానీ, లేకుంటే దానికి ఎలా ఉంటుంది, ఏ ప్రాసెస్ కానీ, ఎలా ఎగ్జామ్స్ ఉంటాయి ఏంటనేది అన్నీ ఒకడు తెలుసుకుందామని స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఇంకొకడు ఆల్రెడీ వాడు 1 year బ్యాక్ నుంచి తెలుసుకుంటున్నాడు కాబట్టి వానికంటూ ఒక నాలెడ్జ్, ఒక అవగాహన ఉంటుంది. ఇంకోడు ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు వాడు కూడా పోలీస్ చేద్దాము అనుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళ అంటే పక్కన వాడు తిరిగే ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, లేదంటే బయట ఉండే సొసైటీ మాటలు కానీ, లేకుంటే అది ఇవి కానీ అవన్నీ వాడు తీసుకొని అవన్నీ అయ్యేటట్టు లేవు అది ఇదని వాడు డిగ్రీ సెకండ్ ఇయర్లో వాడు పోలీస్ కావాలనుకున్న వాడి డ్రీమ్ని వదిలేస్తాడు. డిగ్రీ మధ్యలోనే ఆపేసి ఇంట్లో మంచి సంబంధం ఏదో వచ్చింది, పెళ్లి చేసుకురా అని ప్రేయర్ ఉంటే వాడు పెళ్లి చేసుకొని ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ అలా సాగిచ్చేస్తాడు. ఇంకోటి వచ్చేసి వాడు గోలు పోలీస్ కావాలని ఉంటుంది కదా, ఆ గోల్ కోసం వాడు ఏమేమి ప్రాసెస్ నుంచి చేస్తున్నాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి అవి ప్రాసెస్ను మొత్తం చదువుకుంటూ చేసుకుంటూ డిగ్రీ ఎలాగోలా కంప్లీట్ చేసేస్తాడు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు ఇంకా స్ట్రగుల్ అవుతాడు. ఈ బుక్స్ చదవడం కానీ, ఫిజిక్ మెయింటైన్ చేయడం కానీ అవన్నీ కొద్దిగా ట్రై చేస్తూ ఉంటాడు. ఫస్ట్ అటెంప్ట్లో పోలీస్కి ఫస్ట్ అటెంప్ట్ రాస్తాడు, కానీ కొద్దిగా సెలెక్ట్ కాడు. సెకండ్ అటెంప్ట్ ట్రై చేస్తాడు, కాడు. థర్డ్ అటెంప్ట్ బలంగా ట్రై చేస్తాడు, అయితే అయింది పోతే పోయిందని సరే అని ట్రై చేస్తే ఓకే బాగానే. అప్పుడు థర్డ్ అటెంప్ట్లో మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అప్పుడు వీని ఫ్రెండ్ ఉంటాడు కదా, డిగ్రీలోనే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకొని ఫ్యామిలీతో ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ వాడు వీడిని చూస్తాడు. వీడు మంచిగా ఒక పోలీస్కి ట్రైనింగ్ తీసుకుంటూ ట్రైనింగ్ అయిపోగొట్టుకొని ఒక మంచి పొజిషన్లో జాబ్ సెట్ చేసుకొని ఫ్యామిలీ బాగా చూసుకుంటూ ఉంటాడు. వీడేం ఫీల్ అవుతాడంటే, అప్పుడు అబ్బా నేను జస్ట్ ఇలా చేయకుండా వాంతో పాటు ఉండి నేర్చుకుంటే, ఇప్పుడు వాంతో పాటు చేసింటే నాకు కూడా మంచి జాబ్ వస్తుండే అని వాడు ఫీల్ అవుతుంటాడు అనమాట. ఇది ఏ టైంలో చేసేది ఆ టైంలో చేసేసేయాలి. ఒక బయట సొసైటీ కానీ, లేదంటే ఫ్రెండ్స్ కానీ ఏం చెప్పినా కొంచెం వినకూడదు అనమాట. మనం అనుకున్న టార్గెట్ని రీచ్ కావడానికి ఏం చేసినా తప్పు లేదు. ఇందులో మీకు అర్థమైంది ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. వారిని